మాట్లాడింది ఇక్కడ ఉన్న అయ్యగారు ఉన్నారు. స్వామి చెప్పండి, అసలు ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంది? వీరభద్ర స్వామి దేవాలయం ఎప్పుడు నిర్మించబడ్డది? ఇది ప్రతాపరుద్రుడి కాలం నాటి విగ్రహాలండి అవి. దేవాలయం పునర్నిర్మాణం 1959లో జరిగింది. సోమరాజు వెంకటేశ్వరరావు గారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. అది కోనేరు. ఇక్కడ శివరాత్రికి కూడా భక్తులందరూ కూడా కాలిబాటన గుట్ట పైకి దాకా వచ్చి స్వామివారికి పాలు పొంగలు చెల్లించుకొని మొక్కుబళ్ళు చెల్లించుకొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉంటారు. భక్తులందరూ కూడా అధిక వ్యయ ప్రయాసాలు కూర్చి మరి ఇక్కడ సుమారుగా ఊరు కింద భాగం నుంచి 6 కిలోమీటర్ల దాకా నడిచి పైకి వస్తూ ఉంటారు. అందరూ కూడా హర హర మహాదేవ అనుకుంటూ వీరభద్ర అనుకుంటూ వస్తూ ఉంటారండి. ఇది చాలా చూడదక్కని ప్రదేశం. భక్తులందరూ కూడా ఈ శివరాత్రికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అధిక సంఖ్యలో పాల్గొని ఆ కాళీ భద్రకాళి సమేత అఘోర వీరభద్ర స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఏ పూజలు జరుగుతుంటాయి? శివరాత్రికి అభిషేకాలు, వీరభద్ర స్వామికి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతూ ఉంటుందండి. అది కోనేరు విశేషం. ఇంత భూమిపై నుండి 600 మీటర్ల పైభాగంలో నీరు ఉంటుంది. ఆ కోనేరు ఎప్పుడు కూడా ఎండిపోదండి. ఆ కోనేరు చాలా విశేషమైనది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఆ కోనేటి నీటిని తీసుకెళ్ళి పంట పొలాలకి పురుగు పట్టినప్పుడు ఆ నీటి